2026 మే నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 40% సుఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2026 మే నెలలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 వరకు అష్టమ భావంలో మేషరాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ రకంగా సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అనగా మనసా వాచ కర్మన పనిచేయడం వల్ల మీ పనికి తగిన గుర్తింపు, ప్రతిఫలం అందుకుంటారు. అధికారుల అభినందనలు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకోగలుగుతారు. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 14 వరకు భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుంటారు. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మీరు మంచి విజయాలను సాధించుకుంటారు. అలాగే షష్టమములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. మే నెలలో కూడా ఆయన సంచారం ఇలాగే కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన ప్రయత్నాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి 2026 మే మాసానికి గాను కన్యా రాశి వారికి బుధగ్రహము, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తున్నారు. మంచి ఫలితాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే 2026 మే మాసంలో సూర్య భగవానుడు అనగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమములో మేషరాశిలోను, భాగ్యములో వృషభ రాశిలోను సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమములో మీనరాశిలోను, అష్టమములో మేషరాశిలో సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. అలాగే వాహన సమస్యలు కానీ, వాహన ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. భూ వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమములో మిథున రాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ముఖ్యంగా సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ఇక వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. మీరు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. భగవంతుని పాదాలను ఆశ్రయించకపోతే మీరు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను తప్పనిసరిగా కన్యా రాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. సప్తమ శని దోషం ఉంది కనుక ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించండి. అలాగే అష్టమ కుజ దోషం కోసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. అలాగే అష్టమ రవి సంచారం ఉంది. సూర్యారాధన, సూర్యాష్టకం పారాయణం చేయండి. కొన్ని గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.